ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇదైతే మోసగాళ్ళు అయినటువంటి బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేకపోతే పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక ఈ వీడియోస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో మీరు కొద్దిగా ఓపికతో వినాలి. కొంతమంది అయినా సరే తెలుసుకొని కొంచెం ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ లాంటి మోసగాళ్ళ వల్ల పడకుండా ఉంటారనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాను. ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా పబ్లిక్ అనేటువంటి వాళ్ళు పరిగెత్తుతూనే ఉంటారు. ఈజీ మనీ అనగానే వాళ్ళ యొక్క విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోయి వెళ్తుంటారు. గతంలో జరిగినటువంటి దెబ్బలు ఇవన్నీ అర్థం కాక కొత్తగా జాయిన్ కావాలనుకుంటున్నటువంటి వాళ్ళకి మాత్రం తెలుస్తున్నాం. ఏదేమైనా సరే ఒకసారి దెబ్బతిని నానా బూతులు తిట్టి మనకు కూడా సిగ్గు అనేటువంటిది కూడా ఉండాలి. కాబట్టి మనం ఇటువంటి వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే చాలా బెస్ట్. డబ్బులు పోయినప్పుడైనా నానా రకాలుగా మాటలనేసి ఇప్పుడు ఊరకనే ఫ్రీ డబ్బులు వచ్చేస్తున్నాయి అనగానే పరిగెత్తుకుంటూ జాయిన్ అయ్యారంటే మీ యొక్క విచక్షణ అనేటువంటిది ఏంటో మీకే అర్థమవుతుంది. సరే, ఇది ఏమంటున్నాడు అంటే ఇక్కడ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే ఎవరి గురించి కాదు, ఇది ఒక ఊహాజంతుమైనటువంటి పాత్ర మాత్రమే. ఇటువంటి వాళ్ళు ఎవరిని ఉద్దేశించి కాదు. అటువంటి వాళ్ళు ఉంటే ఉండవచ్చు, చెప్పలేము. మీరు కళ్ళగంట ఉండండి, మీరు కళ్ళగనండి, మీరు ఎట్లానే సంకనాకిపోతారు అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. మీ కళ్ళని అంటే కారు బంగళా ఇట్లాంటివన్నీ కొనుక్కోవాలి అని అంటే డబ్బు గురించి ఆలోచించి మన వాడి యొక్క కాపీ ట్రేడింగ్లో పార్టిసిపేషన్ అనేటువంటిది చేయాలన్నమాట. ఎంత నిస్సిగ్గుగా ఇటువంటి మాటలు అంటున్నాడో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. గతంలోనే కారు అని బంగ్లా అని ఇండియన్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇతను చేయనన్ని మోసాలు ఇంకెక్కడా లేవు. గతంలోనే ఆయన ఇండియన్ మార్కెట్లో 1,50,000 ఫీజు తీసుకొని 3 లక్షలు పెట్టుబడి పెడితే 1.5 లక్ష తీసుకొని 3 లక్షలని 6 నెలల్లో 30 లక్షలు చేస్తానని ప్రగల్భాలు పలికేసి వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఇట్లా మోసం చేసి హ్యాపీగా ఇల్లులు కట్టుకున్నాడు. వాడిని నమ్ముకున్నాడు, నట్టేట మునిగాడు. ఎప్పుడు కూడా కాపీ ట్రేడింగ్ కూడా అంతే కదా. ఈ సోషల్ ట్రేడింగ్లో లక్షలు పెట్టినటువంటి వాళ్ళు రోడ్డును పడ్డారు. వీడు మాత్రం ఇళ్ళు కార్లు బంగ్లాలు ఇవన్నీ కొనుక్కుంటున్నాడు. అంత ఇదిగా ఉన్నప్పుడు, ఈ స్మార్ట్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఇన్ని రోజులు ఇన్ని లక్షల రూపాయలు గత 9 నెలల్లో అసలు సక్సెస్ అనేటువంటిదే లేదు కదా. ఇప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి స్ట్రాటజీలో ఒకరోజు $44 వచ్చినాయి. అది తప్ప మిగతా పరంగా వచ్చిన పాపాన్ని పోల. ఏదో ఒక రోజున వాడి అమౌంట్ కోసం పెద్ద బిగ్ క్వాంటిటీ తీసుకుంటాడు, మీరు నాశనం అయిపోతారు. ఇది మాత్రం వాస్తవం. వాడి పబ్బం కోసం, వాడు డెవలప్ అవ్వడం కోసం మాయ మాటలు ఇవన్నీ చెప్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నాడని మర్చిపోతాం. హీఈస్ ఎ బిగ్ స్కామర్ ఇన్ స్టాక్ మార్కెట్. మన తెలంగాణ ఆంధ్రాలో ఇంత పెద్ద స్కామర్ ఇంకోటి ఉండడు. ఇప్పుడు పరిస్థితులు బాగోక ఎట్లయినా గ్రాప్ చేసుకోవాలని చేస్తున్నాడు, కానీ లేకపోతే నన్ను బూతులు తిడతా విచ్చలవిడిగా వీడియోలు చేసేవాడే. అట్లా తిడతా ఉంటే నేను ఈసారి మాత్రం ఊరుకోను. నేను అంతకంటే ఎక్కువ బండబూతులు తిట్టే విధంగా వీడియోస్ చేయడం ఖాయం అన్నమాట. ఇంకా ఏమంటున్నాడు, కూలీలు నష్టాలు పని చేసేటువంటి వాళ్ళు అంటే కూలీ పనులు బండ పనులు చేసేటువంటి వాళ్ళు వీళ్ళు అట్లనే ఉంటున్నారు, వీళ్ళు ఎప్పుడు కోటీశ్వరులు కావాలి అంటున్నాడు. వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి చాలా ఆశలు ఉంటాయి. ఎవడైనా సరే ఊరికనే డబ్బులు రూపాయికి 10 రూపాయలు ఎత్తున్నారు అనగానే ₹1 కోటి 10 లక్షలు అప్పు తెచ్చైనా సరే చేసేటువంటి ఇది ఉంటుంది. కాబట్టి మీరు ఎవరి మీద డిపెండ్ కావద్దు అంటూనే ఇటువంటి వాళ్ళ యొక్క కోరికలు ఎట్లా తిరుగుతాయి. కాబట్టి నా యొక్క కాపీ ట్రేడింగ్కి రండి అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారు. మరి ఇటువంటి వాడిని, ఇటువంటి కూలి పనులు చేసుకునేవాళ్ళు, ఇటువంటి పొలం పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఒకరు 4 లక్షల రూపాయలు నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి, 4 కాదు 6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మొత్తం మానేసుకొని మొత్తం పోయిన తర్వాత ఆవుతున్న పిల్లలను కూడా చదువుకోనికుండా ఇది చేయడం నీకు పాపం, సిగ్గు, శరము, సీమనెత్తురు అనేటువంటిది ఉండదు. ఇది ఇన్ని జరిగినాయి, ఇన్ని వీడియోస్ వాళ్ళతో మాట్లాడి ఇన్ని వీడియోస్ చేసినా కూడా సిగ్గు గిగ్గు లేకుండా ఆయన్ని తిట్టే మళ్ళా డబ్బులు ఫ్రీ అనగానే పరిగెత్తుకుంటా వెళ్ళినటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క విచక్షణకి వదిలేస్తున్నాం. సో ఇంకా ఏమంటున్నారు, పెద్దవాళ్ళు పాతకాలం మాటలు మాట్లాడుతున్నారంట. రే ఎందుకురా స్టాక్ మార్కెట్ అంటే ఎందుకురా, నువ్వు వెళ్ళేసేసి ఒక మంచి జాబ్ ఏదో చూసుకోమని. స్టాక్ మార్కెట్లో ఇంతవరకు సంపాదించి బతకగట్టినాడు మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? బోడీ ఈరోజు ఇది తీసుకొని వచ్చేసి పెద్దోళ్ళు చెప్పేది అంటే పాతకాలపు మాటలంట. పందుల్లాగా బతకొద్దంట, సిగ్గుండాలి. ఎంతమంది 600 మంది జీవితాలను రోడ్డున పడేసి ఒకళ్ళు చచ్చిపోయారు. ఇంకా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా నీ వల్ల చచ్చిపోయారు, నీ వలన రోడ్డున పడ్డారు.
దాచిపెట్టుకున్న డబ్బులు నాశనం అయిపోయినాయి, అన్నీ సర్వనాశనం అయిపోతే నీ లబ్ధి కోసం, నువ్వు సంపాదించడం కోసం పొద్దున్న లెగిసిన కానించి ఒకటే రకంగా వీడియోలు చేయడం, రాండి 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 రాండి. ఎప్పుడైనా సరే, ఏనాడైనా సరే ఈ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా సరే ఈ మోసగాడు ఒక చాట్నైనా అనాలిసిస్ చేసిన పాపను పోయాడా? లేదు. హీఈస్ నాట్ ఏ ట్రేడర్. వాడికి ట్రేడింగ్ రాదు. చీటింగ్ అనేటువంటిది బాగా వచ్చు. చీటరు, చాలా పెద్ద చీటరు. ఇంతకుముందు నేను చెప్తుంటే ఒకళ్ళకి యూట్యూబ్ అకౌంట్ ఉంది, యూట్యూబ్ వీడియో అకౌంట్ని ఓపెన్ చేసి దానికి ఎండీని చేసి అవి చెప్పుకోవాలనుకుంటే చాలా విచిత్రాలు చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బుల్ని, నటుల్ని ఇలా చేస్తానని ఇట్లా డబ్బుల్ని గుంజినటువంటి వాడు. సో మీరు ఇప్పటికైనా సరే అర్థం చేసుకోండి. వాడు చేసుకుంటే వాడు చేసుకోనండి, కోట్లు వస్తే వస్తాయి కాక. ఇంకేమంటున్నాడు, లాజిక్తో ఆలోచించాలి, స్మార్ట్గా ఆలోచించి మీ జీవితాలని సెటిల్ చేసుకోవాలంట. మరి స్మార్ట్గానే ఆలోచించి అసలు ట్రేడింగ్ అనేటువంటిది ఎందుకు స్మార్ట్గా అసలు ట్రేడింగ్లో లక్షలు వస్తాయి అనుకోవటం ఒక్క అపోహ మాత్రమే. వీడియే 2 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ 2 కోట్లను ఎట్లాగైనా సరే తిరిగి తెచ్చుకోవాలి. గతంలో నేను 2 కోట్లు చూశాను కాబట్టి మళ్ళీ తిరిగి ఈ డబ్బునంతా సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎట్లా పడితే అట్లా విచ్చలవిడి అనేటువంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని అందరినీ అట్రాక్ట్ చేసి వాడి దగ్గర మనీని డంప్ చేసే విధంగా చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా సరే గమనించండి. మీరు కనుక ఎక్కువ అమౌంట్ని మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదో ఒక రోజున బిగ్ లాట్తో ట్రేడ్ చేసి ఒక డబ్బు బాగా వచ్చిందంటే వాడికి సగం ప్రాఫిట్ అనేటువంటిది వస్తుంది. దానికోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ట్రేడింగ్ అనేటువంటిది మీరు సొంతంగా నేర్చుకోండి. ఇటువంటి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. ఇంకోటి వస్తుంది ఏమన్నా 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, ఇవే లాభాల సునామీ అంటాడు. అసలు ఇంతకుముందు ఎన్ని పోయినాయి? దాదాపుగా పబ్లిక్ ప్రాపర్టీ 15 కోట్ల రూపాయలు పోయినాయి. ఈ 15 కోట్ల రూపాయలని పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేటువంటి 30 రూపాయలు, 40 రూపాయలని లాభాల సునామీ అది ఇది అని చెప్పేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి ఎలాగైనా సరే మీ చేత డబ్బు ఎక్కువ పెట్టించాలని చూస్తున్నాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మిమ్మల్ని అందరినీ కూడా పందులతో పోలుస్తున్నాడు. పందుల్లాగా బతకొద్దంట. వీడిని నమ్ముకొని నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా పందులాగా బతకొద్దంటాడు ఏంది? ఇంకా పట్టుకొని జలగలాగా పట్టుకొని పీకు తినేటువంటి కోణంలో ఇటువంటి వ్యక్తి ఆచరిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళని యూట్యూబ్ ప్లాట్ఫామ్లో లేకుండా తరిమి కొట్టాల్సిందల్లా పోయి వాడి సంఖ్య నాకుతున్నారు ఎందుకనో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకా ఏమంటున్నాడు, డబ్బు కళ్ళను కనాలి, వాటిని సాకారం చేసుకోవాలి. ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ఏమన్నాడు, కళ్ళ కనండి వాటిని సాకారం చేసుకోండి అన్నాడు. వీడు కళ్ళను కనాలి, వాటి సాకారం డబ్బు సంపాదించాలి అని అంట. ఈడేమన్నా గొప్ప వ్యక్తి? మీరు కళ్ళను సాకారం చేసుకోవాలంటే స్టాక్ మార్కెట్ లాంటి గ్యాంబ్లింగ్ వ్యవస్థలోకి వచ్చి కళ్ళను సాకారం చేసుకో కృషి, దీక్ష, పట్టుదలతో. అంటే పెద్దోళ్ళు మీరు జాగ్రత్తగా చదువుకుండాయా, ఒక వ్యాపారం, ఒక బిజినెస్, ఒక జాబ్, ఆ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ కాండి. స్టాక్ మార్కెట్ అనేటువంటి ప్యాసివ్ ఇన్కమే అని చెప్తుంటే పెద్దోళ్ళు అంట పాతకాలపు మాటలంట, సద్దన్న మాటలంట. పెద్దోళ్ళు వాళ్ళను కూడా విమర్శిస్తున్నాడు. వీడి వ్యాపారం కోసం వీడికి బాగా బీపీ, షుగర్ ఇవన్నీ మొత్తం ఒకేసారి అటాక్ అయినట్టున్నాయి. ఎందుకంటే ఎట్లయినా సరే తొందరగా డబ్బు సంపాదించాలి అనేటువంటి కోణంలో ఆలోచిస్తూ మిమ్మల్ని బలిపొసుగు చేస్తున్నాడు. కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. థ్యాంక్ యూ.